అందరికీ నమస్కారములు. అయితే ఒకటి మనకు తమిళనాడు విషయంలో చాలామంది యువత ముందుకొచ్చిర్రు. ఈ కొత్త రాజకీయం కావాలని కోరుకుంటుర్రు. చాలామంది తక్కువ వయసున్నోళ్ళ వారే గెలిచిర్రు చాలామంది. ఎందుకంటే తమిళనాడు భవిష్యత్తు కూడా మారబోతుంది. అలాంటి భవిష్యత్తు మన తెలంగాణలో రావాలి. మన తెలంగాణ రావాలంటే దాదాపు యువత, యువకులు, చదువుకున్న వాళ్ళు చాలా మేధావులున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బు లేక ముందుకు వస్తలేరు. వాళ్ళకు ప్రోత్సహించే వాళ్ళు లేరు, సపోర్ట్ చేసే వాళ్ళు లేక ముందుకు వస్తలేరు. అట్లాంటి వాళ్ళను చాలా ఎవరు ప్రోత్సహించాలి? మన ప్రజలే ప్రోత్సహించాలి. ప్రజలంటే దాదాపు 100కి 70%, 80% అంతా డబ్బు తక్కువ ఉన్న శాతం వాళ్ళే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ప్రేమించి, వాళ్ళను ఆదరించి, వాళ్ళను ప్రజలకు తీసుకొచ్చి రాజకీయంలోకి తీసుకొచ్చి వాళ్ళను రాజ్యాధికారం చేత నడిపించి వాళ్ళను రాజ్యాధికారాన్ని చేపట్టాలి. ఎందుకంటే యువత ముందుకు వస్తేనే ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే చదువు ఉన్నది వాళ్ళ దగ్గర, కానీ డబ్బు లేదు. ఇదే పాత నాయకుల దగ్గర చదువు లేదు, కానీ డబ్బు ఉన్నది. డబ్బుతో ఏం చేస్తారంటే వీళ్ళు కొనగలుగుతారు, ప్రతి మనిషిని కొనగలుగుతారు. ఓటుతోని కానీ, డబ్బుతోని కానీ, మందుతోని కానీ, ఏదో పథకాలు, ఏదో జీవితాంతము సరిపోయే పథకాలు ఇస్తున్నామన్నట్టు చేసి వాళ్ళను మాయ మాటలు చెప్పి గ్యారెడిద్దా చేసుకుంటా ప్రజలను మోసం చేసి ఇట్లాంటి నాయకులు రాజ్యంలోకి వచ్చి రాజ్యాన్ని పాలించి ఎప్పుడు వీళ్ళు పాలించినా ఏ పార్టీ ఇప్పుడు ఇంతవరకు 78 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా కానీ బీద ప్రజలకు, నిరుపేదలకు ఒరిగింది ఏం లేదు. ఏమున్నది? ప్రతిరోజు అదే. ఇప్పుడు మేము ఇది చేసినాము, ఆ పార్టీ అది చేసింది, ఈ పార్టీ ఇది చేసింది. ఒకటి ఏదైనా మాట్లాడాలనుకుంటే 5 సంవత్సరాల దాకా వీళ్ళు అదే మాటను దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. ఆ పార్టీ అది చేసింది, ఆ పార్టీ ఇట్లా చేసింది, ఈ పార్టీ అట్లా చేసింది. ఈ ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇక 5 ఏళ్ళు బస్ అవే వినుకుంటూ ఉండాలి. అవి వినుకుంటా పోయేసరికి 5 సంవత్సరాలు ఒడిసిపోతుంది. మళ్ళీ ఏదో 6 నెలల ముందు ఏదో ఒకటి అమలు చేసి ఏదో ఒక 10 హామీలలో ఒకటి ఇచ్చి దాన్ని బట్టి బస్ మళ్ళా రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు, ఈ పాత నాయకులు. అయితే ఇప్పటికీ మన జనాలలో మార్పు వచ్చి ఇప్పటికైనా యువకులు ముందుకు వచ్చి, మీరు ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి చట్టాల గురించి తెలియకపోవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా, విజయశాంతి సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్తుంది. ఎక్కడో పైలట్ నడిపిస్తున్న రాజీవ్ గాంధీ రాజ్యాధికారం చేపట్టి ప్రధాని కాలేదా? అట్లాంటిది మన రాజకీయ నాయకులల్లో వాళ్ళు చెప్పరు. మనకు ఎట్లాంటిదన్నా వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు రాజకీయం, వ్యాపారము, బిజినెస్సు, పేదవాళ్ళ ఇండ్లు కూలబెట్టుడు, పేదవాళ్ళ భూములు దోసుకున్నాడు తప్ప పేదవాళ్ళకు అదే భూమి పంచుతామన్న ఆలోచన ఏ ఒక్క నాయకునికి అట్లాంటి ఆలోచన వస్తలేదు. ఇంతవరకు అట్లాంటి నాయకుడు పుట్టలేడు. ఇకనన్నా పుట్టాలి. అది నిరుపేదల నుంచే పుట్టాలి, పేద వర్గాల నుంచే రావాలి. అది చాలా మటుకు ఏంటంటే మార్పు అనేది రావాలి. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఈ తమిళనాడు లోపల చూసుకుంటే నాకు కొంత అనిపిస్తుంది 60% వచ్చిందని, కానీ ఇంకా వచ్చేది ఉండే అందులో కూడా. అదే మన తెలంగాణ లోపల ఇప్పుడు వచ్చే 28 వరకు 29లో మాత్రము ఈ చైతన్యం, ఓటు చైతన్యం రావాలి. యువకులల్లో ప్రతి విషయంలో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరు మీటింగ్ పెట్టినా, ఏ పార్టీ మీటింగ్ పెట్టినా పోన్రి, మీటింగ్లలో వాళ్ళు ఏం చెప్తారో ఇన్నూరు ఒకసారి. వాళ్ళు ఏం చెప్తారో అర్థం కాదు, ఏం మాట్లాడతారో తెలియదు, మనం ఎందుకు పోతున్నామో తెలియదు. తెలుసుకొని చాలా ఆలోచించి వాళ్ళు చెప్పింది ఏంది, ఇప్పుడు చెప్తున్నది ఏంది, ఇంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది ఏంది, అవన్నీ చేసిరా లేదన్నా ఒకసారి గమనించాలి. మనం కేరింతలు కొట్టుడు, సీట్లు కొట్టుడు, జెండలు పట్టుకొని ఎగురుడు ఇది కాదు. ఆలోచించాలి. ఆ మనిషి ఎందుకు చెప్పిండో, ఆ చెప్పిన పనులు ఫస్ట్ చేసిండా లేదా అదే ఆలోచించి వాళ్ళు చెయ్యరు. ఏ పార్టీ వచ్చినా ప్రతిరోజు ధర్నాలు తప్పాయి, స్ట్రైకులు తప్పాయి. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి పార్టీ అదే చెప్తుంది. అదే మోసాలు, అదే ధర్నాలు. ప్రతి మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఏ పార్టీ అయినా, ఎవరైనా ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, వీళ్ళకి అవసరమైంది, వీళ్ళు ఎందుకోసం రోడ్ ఎక్కిరు, వీళ్ళకి ఏం అవసరం లేదని చెప్పి ఆలోచన తీసుకొని దాన్ని
మాట్లాడే అవకాశం ఇస్తే ప్రతి మనిషి లోపల ఏమున్నది, ఎందుకు మాట్లాడవలసి వస్తుంది, ఈయన ఎందుకు ముందుకు వచ్చిండు అనేది ఆలోచించవలసి ఉంది. కానీ ఏ రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించరు. ఏ మనిషిని మాట్లాడే అవకాశం ఇస్తలేరు. మాట్లాడితే కథం ఏదో ఒక నింద మోపి ఏదో రకంగా చేసి మనిషిని తొక్కిపడేస్తారు, ముందుకు రాణిస్తలేరు. అందుకొరకే ఈ మన చదువుకున్న యువకులు ముందుకు వస్తలేరు. మీరు ఇప్పటికైనా ధైర్యం చేసి ముందుకు రండి. ముందుకు వచ్చి ప్రజల కోసం పాటుపడండి. చాలా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే మన చదువును దాన్ని వినియోగించి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ప్రతి పల్లెకు మీరు చెప్పి ఒకటి ఏంటంటే చాలా మట్టుకు యువత ముందుకు తీసుకురావాలి. యువతను కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే యువకులను వాళ్ళనే కొంత గొప్ప తీసుకుంటారు, కానీ యువత స్త్రీలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళను ముందంజల పెట్టి వాళ్ళకు కూడా ఉన్నది. వాళ్ళ ఆలోచనలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన ఆలోచన ఉంటుంది. వాళ్ళను కూడా చాలా మట్టుకు ముందుకు తీసుకొచ్చి వాళ్ళను ముందు పెట్టుకుంటే ఏ పార్టీ అయినా ముందుకు పోగలుగుతుంది. ఈ విశారదన్ మహారాజు చాలా మేధావిగా మాటలు చెప్తుండు. చాలా మంచి పద్ధతులు ఉన్నాయి ఆయన లోపల. ఆయన చేసే విధానం చాలా మంచిది. కానీ ఒకటి ఏంటంటే మహిళలను చాలా మట్టుకు ఆయన తీసుకుంటలేరు. ఆయన ముందుకు తీసుకురావాలి మహిళలను కొంచెం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆలోచన కూడా తీసుకొని వాళ్ళను ముందు పెట్టి ఈ ధర్మ సమాజ్ పార్టీ అనేది ముందుకు నడిపించాలి. అదే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ చేస్తుండే. ఆయన కూడా చాలామంది తీసుకుంటుండే. అట్లా ముందుకు తీసుకొచ్చి మన బీసీ పార్టీని ముందుకు తీసుకొచ్చి బీసీలకు ఉపయోగపడే పనులు చేయించి బీసీలు మన వాళ్ళు ఎవలే పార్టీ పెట్టినా ఏ సంఘం నుంచి వచ్చినా ఏది వచ్చినా మనము ఎత్తి పొడుచుకోకుండ్రి. ఎవలే కానీ ఆటుపోటు మాటలతో కించపరిచి పార్టీని ముందుకు రాకుండా చేయకుండ్రి. ఏ పార్టీ పెట్టుకున్నా మనం ఒకరికొకరు సహకరించుకొని బీసీలం అనేది అందరం ఐక్యతగా ఉండి ముందుకు పోరాటం సాగిస్తేనే తప్ప మనము రాజ్యాధికారం చేత పట్టుడు చాలా కష్టం. ఏదో ఒక మాట మాట్లాడితే జారిపోతే దాన్ని అర్థం చేసుకొని ఆలోచించి ఏదో మాట జారిపోయిందని దాన్ని భవిష్యత్తులో ఇంకా జరగకుండా చూసుకోవాలని చెప్పి మనము అట్లాంటి ఐక్యత చాటుకోవాలి. చాలా మటుకు ఏంటంటే మనము ఒక్క మాట జారిపోయిందని చెప్పి దాన్ని చిన్న చూపి తొక్కిపడేత్తురు. అట్లా చేయొద్దు. మన బీసీలంతా ఏకమై విద్యార్థినులకు చాలా అవకాశాలు ఇవ్వాలి. ఏ పార్టీ అన్నా తీసుకోండి. ఏ పార్టీ తీసుకున్నా దాదాపు వాళ్ళను ముందుకు తీసుకురావాలి. ఈ పైసలు ఉన్న పార్టీలు వాళ్ళకి ఏంటంటే మనకు ఏదో ఆశ చూపి వాళ్ళు ఓట్లు గుంజుకొని మళ్ళీ నోట్లో మట్టి కొట్టుడు తప్ప వాళ్ళు చేసే పనులు చాలా తక్కువ. 1-2 పనులు చేయిస్తారు. మనకు ఒకటి బియ్యమే కానీ ప్రీ బస్ కానీ ఒక ప్రీ బస్సు ఉచితంగా ఇచ్చిరనుకో దాదాపు మన మీద 100 సామాన్ల మీద ఒక్కొక్క రూపాయి పెంచితే దానికి వాళ్ళకు లక్షల కోట్లు జమ అవుతాయి. అట్లాంటివి దోసుకునే తప్ప ఈ పాత నాయకులు చాలా మట్టుకు చేస్తలేరు. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కానీ 100కి ఒక 5-10 మంది వెళ్తారు. వాళ్ళు 5-10 మంది ఏం చేయలేరు. కనీసం 100కు 70%, కనీసం ఒక 60% పేదవాళ్ళై ఉండాలి. రాజ్యాధికారం రావాలంటే పేదవాళ్ళతోనే సాధ్యమవుతుంది. కానీ ఈ డబ్బు ఉన్నలతోని డబ్బులు విసిరేసుడు కొనుక్కునుడు తప్ప వ్యాపారం చేసి వాళ్ళు ఇట్లా మోసాలు చేస్తురే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా తక్కువ. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ నిరుద్యోగులు కానీ చాలా మీరు ఏంటంటే స్ట్రైకులు చేస్తున్నారు. కరెక్టే, దానికి నేను కాదంటలేను. స్ట్రైకులు చేస్తే మీకు ఏమవుతుంది, జైళ్ళల్లో కేసులు పెట్టి ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అట్నే చేసుకుంటూ పోతారు, మేము ఇట్నే జైళ్ళల్లో వేసుకుంటూ పోతాం. ఎవరిని ముందుకు రానిస్తలేరు, ఎవరిని మాట్లాడనిస్తలేరు. అందుకనే మీరు అంతా ఏకమై ఓటు చైతన్యం తీసుకొచ్చి మన వాళ్ళని ఎన్నుకోవాలి. మన బీద వాళ్ళను, పేదవాళ్ళను, నిరుపేదలైనటువంటి చదువుకున్న వ్యక్తిని చూసి ఎన్నుకోవాలి. దానికి కూడా ఒక 6 నెలలు అయితే ఎలక్షన్ వస్తుందనగా ఒక ఎగ్జామ్ తయారు చేయాలి. అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి ఒక ఎగ్జామ్ తయారు చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే టికెట్ ఇచ్చి వాళ్ళను నిలబెట్టుకోవాలి. తర్వాత ఆ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ క్వశ్చన్ పేపర్ను వాళ్ళు మనం రాసిన పేపర్ను ఎవరైతే దిద్దుతారో ఆ పేపర్ మన ఇంటర్నెట్లో కానీ మన సెల్లులో కానీ మన పేపర్ కరెక్ట్ దిద్దిండా లేదా, ఇతరులకు ఏమైనా అన్యాయం జరిగిందా, వాళ్ళ పేపర్ కూడా కరెక్ట్ దిద్దరా అని ప్రతి మనిషికి తెలిసి రావాలి. అది
అట్లాంటిది వచ్చినప్పుడే ప్రపంచం ముందుకోగలుగుతుంది. నేను ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేను కాబట్టి అంతా నేను మధ్యలో ఆపుకుంటా, 2 సార్లు ఆపుకుంటా, 8వ తరగతి దాకా చదువుకున్నా. ఏదైనా తప్పులుంటే ప్రజలారా క్షమించండి. చాలా మటుకు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రజలల్లా చదువుకున్న వ్యక్తులే ముందుకు రావాలి. చదువుకున్న వ్యక్తులే చాలా మటుకు చదువుకొని అలసిపోయి డబ్బు లేక విరక్తి చెంది వెనుకకు పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు రావాలంటే ఫస్ట్ మన జనము, ప్రజలు, పేద ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.